హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో రీసెంట్గా నేను వింటేజ్ కార్ కలెక్షన్ అని చెప్పి ఒక 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. సో అదైతే చిన్న చిన్న బిట్గా అంటే 2 మినిట్స్ 3 మినిట్స్ వీడియోగా అయితే నేను అప్లోడ్ చేశాను. ఇదైతే ఆల్మోస్ట్ 8 మినిట్స్ వీడియో అనమాట. కంప్లీట్గా నేను బిగినింగ్ నుంచి ఎండ్ వరకు అన్నీ అక్కడ ఉన్న వింటేజ్ కార్ కలెక్షన్స్ అన్నీ కూడా చూపించడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ప్రీవియస్ వీడియోస్లో నేనేం చేశాను, జస్ట్ వింటేజ్ కార్స్ మాత్రమే చూపించాను. ఇక్కడ ఏంటంటే 18th సెంచురీ స్టార్టింగ్ నుంచి కూడా అప్పట్లో ట్రాన్స్పోర్టేషన్కి ఎలాంటి వెహికల్స్ వాడేవారు, అందులో కూడా ఇక్కడ కొంతమంది మహాపురుషులు లైక్ ఒక మహర్షి వాడినటువంటి కారు, ఆయన ఫోటో కూడా పెట్టారు కారు పైన, ఆయన వాడినటువంటి కారు, కొంతమంది కింగ్స్ వాడినటువంటి కార్లు, అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. సో నేను బిట్గా ముందు అప్లోడ్ చేశాను కదా, ఇది కంప్లీట్ వీడియో. ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే చూస్తారని చెప్పి నేను కంప్లీట్ వీడియో అయితే నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. 18th సెంచురీ నుంచి వాడినటువంటి అన్ని రకాల కార్లు, వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. సో వీటిలో ఒక్కటి కూడా మనకు అసలు తెలీదు. నాకు తెలిసినంత వరకు మా చిన్నప్పుడైతే ఎద్దుల బండి, సైకిల్, ఇలాంటివే, ఆటో రిక్షా అలాంటివి అయితే నేను చూశాను. కానీ ఇంకా అంటే మా చైల్డ్హుడ్లో కార్లు కూడా ఉన్నాయి, కార్లు, స్కూటర్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి. అంటే చాలా ఓల్డ్ అంటే నేను చూసింది ఆటో రిక్షా చూశాను. తర్వాత ఎద్దుల బండి ఉండేది నా చిన్నప్పుడు. మా ఊర్లో ఎద్దుల బండ్లు అంటే పొలాలకు వ్యవసాయం చేసేవారు ఎద్దుల బండి కంపల్సరీ యూస్ చేస్తారు కదా, అంటే గూడ్స్ని క్యారీ చేయడానికి ఎద్దుల బండి యూస్ చేసేవారు, ట్రాక్టరు అలా వాడేవారు అనమాట. ఈవెన్ కొంతమంది అయితే ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళడానికి ట్రాక్టర్ని, తర్వాత ఎద్దుల బండి కూడా వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్కి యూస్ చేసేవారు. సైకిల్ని మామూలుగా అంటే చాలా తక్కువ డిస్టెన్స్ అయితే సైకిల్లో వెళ్ళేవారు. ఇలా అలాంటివి నేను చూశాను. తర్వాత ఇంకా కార్లన్నీ ఇంకా నేను చదువుకునేటప్పటికి మనకు చాలా రకాల కార్లు అయితే వచ్చాయి. ఇక్కడున్న వాటిలో ఇంత ఓల్డెస్ట్ వెహికల్స్లో నేను ఒక్కటి కూడా చూడలేదు. సో మనకు అంత ఐడియా లేదు కాబట్టి ఎవరైనా అంటే కొంతమంది ఇప్పుడు చాలా రిచ్ పర్సనాలిటీస్ ఉంటారు కదా, వాళ్ళు అంటే వాళ్ళ తాత ముత్తాతల కాలం నుంచి ఇలాంటి వింటేజ్ కార్స్, మా తాత వాడిన ఫస్ట్ కార్ ఇది అలా చెప్పి కొంతమంది మెమరబుల్గా పెట్టుకొని ఉంటారు కదా. సో ఎవరైనా మేబీ ఉండొచ్చేమో, ఒకటి రెండేమైనా ఇలాంటి ఇందులో ఏదైనా ఉండొచ్చేమో. ఇందులో 19th సెంచురీ కార్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఎవరైనా వాళ్ళ తాత ముత్తాతల కాలంలో ఈ కారు మా తాతయ్య వాడేవారు, ఈ ముత్తాత వాడేవారు అని చెప్పేసి ఎవరైనా ఒకటి రెండు ఉంటాయేమో, జస్ట్ గుర్తు చేసుకోండి. సో ఇందులో మీరు ఎంతమంది ఇందులో అట్లీస్ట్ ఈ కార్ నేను చూసా, మా తాతయ్య ఇలా వాడేవారు, మా ముత్తాత గారు వాడేవారు అనేసి ఇందులో ఏదైనా ఒకటైనా ఉందా మీరు ఒకసారి అబ్జర్వ్ చేసి చెప్పండి. ఒకటి మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ప్రతి కార్ దగ్గర కారుకు సంబంధించిన డీటెయిల్స్ పెట్టారు కదా, ఎన్ని సిలిండర్స్ ఉన్నాయి, కార్ పేరేంటి, ఏంటి మోడల్ ఏంటి, పెట్రోలా డీజిలా ఇలాంటివన్నీ పెట్టారు కదా. ఇందులో వెయిట్ కూడా పెట్టారు. బాబోయ్, అన్ని 100 కేజీల్లో ఉన్నాయన్నమాట. 1600 కేజీస్, 1300 కేజీస్ అలా అన్ని 100 కేజీస్లోనే ఉన్నాయన్నమాట అవి కార్ వెయిట్ అయితే. ఇది చూడండి, కొల్లాపూర్లో ఎవరో ఒక రాజు, ఛత్రపతి రాజారాం అని ఆయన వాడినటువంటి కార్ అంట అది. ఇది చూడండి, ఇంగ్లాండ్ 1934 మోడల్, 6 సిలిండర్స్ ఉన్నాయంట ఇందులో. సో ఇలాంటి అంటే సన్బీమ్ది కార్ పేరు చూడండి, సన్బీమ్. ఎన్ని సిలిండర్స్ ఉన్నాయి, పెట్రోలా డీజిలా ఇవన్నీ ఇలా డీటెయిల్స్ పెట్టారు. నాకు అన్నీ అంటే ఆ కార్ డీటెయిల్స్లో నాకు సర్ప్రైజింగ్ అనిపించింది ఏంటంటే కార్ వెయిట్ అన్నమాట. బాబోయ్, 100 కేజీల్లో ఉంటుందా కార్ వెయిట్? అప్పట్లో అలా ఉండేవి అనమాట. సో నాకు కొంచెం సర్ప్రైజింగ్గా అనిపించింది. ఇందులో సర్ప్రైజ్ ఏముంది అని అనుకోవచ్చు, మనం ఇలాంటి వాటిని చూడడమే ఫస్ట్ టైం అనమాట. సో నేను నా లైఫ్లో ఇన్ని వింటేజ్ కార్స్ని చూడడం ఫస్ట్ టైము. ఎందుకంటే ఎప్పుడైనా రోడ్డు మీద అప్పుడప్పుడు కొన్ని వింటేజ్ కార్స్ ఒకటి రెండు అప్పుడప్పుడు వెళ్ళలేవు కదా, అప్పుడు చూశాను నేను. బట్ చాలా వింటేజ్ కార్స్ని ఒకేసారి ఫస్ట్ టైం చూస్తున్నాను కాబట్టి నాకు అలా అనిపించడంలో అంటే ఎస్పెషల్లీ వాటి డీటెయిల్స్ గురించి నేను ఇప్పుడే కదా ఫస్ట్ టైం అక్కడ చూస్తున్నాను, అందుకని చెప్పి నాకు కొంచెం అలా అనిపించింది. సో ఇంకా మిగతా పెద్దగా చెప్పడానికి ఏం లేదు, ఎందుకంటే మనకి ఇందులో జీరో నాలెడ్జ్, మనకేం పెద్దగా ఐడియా లేదు. చూడడం, ఎంజాయ్ చేయడం తప్పితే వేరే ఏం లేదు. సో ఈ వీడియోలో ఇంతకు మించి నేను ఇంకేం చెప్పలేను. మీరు జస్ట్ ఒకసారి చూసి ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో జస్ట్ హ్యావ్ ఎ లుక్ అండ్ ఎంజాయ్ ద వీడియో. టేక్ కేర్, బై.
వస్తున్నా. కొమ్ముల ఏం రా ఈ కార్లు కొమ్ముల నువ్వు చెప్తా ఉండేది ఏం చెప్పు. కనపడలా సైడ్కి రా అర్జున్.